నమస్కారం అందరికీ. నా పేరు సంగాల సురేష్, 48వ డివిజన్ టీడీపీలో మొన్ననే జాయిన్ అయ్యాను. నమస్తే అన్న. స్క్రిప్ట్ శ్రీనివాసరావు లియాస్ కలెక్షన్ కింగ్. నమస్తే అన్న. నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టినావు రజకుల గురించి. నా రజకులు అంటున్నావు. రజకులకు ఏం చేసినావు? రజకనగర్ ప్రాంతానికి ఏం చేసినావు? ఏం అభివృద్ధి చేసినావు? వంకలు చేసినావా? క్లీన్ చేసినావా? కాలువలు క్లీన్ చేసినావా? రోడ్లు వేయించినావా? ఒక ఫోన్ లేపించినావా? 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంది, 5 సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నావు. ఎక్కడ ఏం డెవలప్ జరిగిందో చూపించు. ఈ వంక తీసిన దాన్ని కూడా నా హయాంలో నేను తీసుకొచ్చిన, బిల్లులు పెట్టినా, నేను చేసినా, చేపించినాను, వర్క్ ఆర్డర్లు తీసుకొచ్చినా అంటున్నావే. మరి ఎందుకు వంక తీయలేకపోయినావు? వీళ్ళు ఎందుకు తీసినారు? 30 సంవత్సరాలుగా తీరని సమస్యని శాశ్వత పరిష్కారం దిశగా ఒక అడుగులు వేస్తున్న క్రమంలో నువ్వు లేనిపోయిన ఆరోపణలన్నీ చేస్తున్నావు. ఓకే, డెవలప్మెంట్ చర్చకు వద్దావా? దాని మీద రా. రజకులకు ఏం చేసినావు? దాని మీద చర్చ పెడదాం. మరి రజకులు అంటున్నావు కదా, ప్రతిసారి కులాన్ని వాడుతున్నావు. ఏం చేసినావు? నువ్వు చేసింది ఏం రజకుల కంటే? స్థానికంగా ఉన్న రజకుల్ని ప్రతి ఒక్కరిని కేసులతో వేధించినావు. పక్కనే మా సోదరుడు ఉన్నాడు, ఈయన మీద కేసు పెట్టి పోలీసులతో కొట్టించా. నన్ను వదిలిపెడితే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నన్ను ఏమన్నా విడిచిపెడితే? నా మీద దాడులు చేసే ప్రయత్నం పోలీసు వాళ్ళతోనే. మరి గంజాయి అమ్ముతున్నాడని చెప్పేసి మా మామ బొరుగులు వ్యాపారం చేసుకుంటాడు బండి పెట్టుకొని, ఆయన్ని కూడా వదిలిపోతుంది. గంజాయికి బదులు, కొత్తిమీరకు బదులు బొరుగుల మీద గంజాయి వేస్తాడు అని చెప్తివి, స్టేషన్కి పిలిపించుకుంటువి. ఇంకా ఎంతమందిని రజకుల్ని ఇబ్బంది పెట్టలే నువ్వు? పక్కనే ఉన్నటువంటి నాగేంద్ర అనేటువంటి వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తువి. ఎక్కడ దాన్ని కూడా ఆక్యుపై చేయాలి వీళ్ళది, లేదు రోడ్డు ఉంది, ఇదంతా ప్లాటే లేదని చెప్తివి. మరి నేను రజకుల మీద ఎందుకు ఇంత ప్రేమ వస్తుంది నీకు? ఇంకా ఆడేం చేసినావు? ఇంకా అన్నీ చెప్పాలంటే రజకుల మీద దాడులే చేసినావు, కానీ నువ్వు ఎక్కడ కూడా రజకులకు ఏం చేయలేదు. ఇన్ని రోజులుగా అన్ని మనసులోనే పెట్టుకున్నాం, కానీ ఏ రోజు కూడా బయటకు చేయలేదు. ఎందుకంటే మా రజకుడనే నిన్ను కూడా నువ్వేదో నీకు ఊరికే ప్రేమ ఉందని నటిస్తున్నావు. నా 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 అని నిజమైన ప్రేమ ఉండేది మాకుందయ్యా. నువ్వు ఎన్ని చేసినా కూడా మేము ఇంతవరకు చెప్పలేదు పూర్తి స్థాయిలో బయటికి. ఒక అసంతృప్తి ఉన్నా కూడా అట్లే మనసులో పెట్టుకొని ఉన్నాం. మరి ఏం చేసినావు చెప్పు. ఇంకా మరి ఇంకో విషయానికి వస్తే, కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, మాజీ కార్పొరేషన్ చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్, నీకు కార్పొరేటర్, మీ ఇద్దరికీ కూడా పదవులు మీకు అలంకరణకు మాత్రమే ఉపయోగపడినాయి. ఎక్కడ కూడా కులానికి ఏం చేయలేదు. ఒకరికి చేపించు, ఫలానా సాయం చేసినాను, ఫలానా చేసినానని చెప్పి. దోబిఘాట్ ఉంది, గంపడు మట్టి తోలిచ్చినావు. అక్కడ ఉన్న సమస్యలు ఎన్నోసార్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్న సమస్యల కోసం తీరుస్తారేమని ఏ ఒక్కరు ముందుకు రావడంలా. కానీ మా కులస్తుడు కాకపోయినా కూడా శేఖర్బాబు అక్కడ స్పందించి ఏదో విధంగా చేస్తున్నాడు. సరే, మీరు ఇద్దరు ఉన్నారు కదా పదవుల్లో, అంత పెద్ద పదవిలో, రాష్ట్ర స్థాయి పదవిలో నువ్వు, కార్పొరేషన్ దాంట్లో నువ్వు ఉన్నావు. మీ ఇద్దరు ఎందుకు స్పందించలేదు? రజకుల సమస్యల మీద, దోబిఘాట్ల సమస్యల మీద ఎందుకు స్పందించలేదు? కనీసం తట్టడు మట్టి కూడా అక్కడ వేయలేదే. అక్కడ ఉండే వాళ్ళే చందాలు వేసుకొని అక్కడ పోయి బట్టలు దుక్కునే మా వాళ్ళే ఒకరికొకరు ఒక 500 1000 వేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటాను. అక్కడ ఉన్న సమస్య వస్తే ఏ రోజు నువ్వు దాని మీద స్పందించలేదే. నీ అంట రాకపోతేనేమో టీడీపీ అని ముద్రేస్తావు. నేను నీ సమస్యలు వాళ్ళకున్న పనులు ఇచ్చిపెట్టుకొని నీ అంట తిరిగేదానికే. మేము నీ అంట తిరిగి మేము నాశనం అయిపోయినాం. మిగతా వాళ్ళని కూడా నాశనం చేయాలనుకున్నావా? సోదరుడు మురళి అని చెప్పేసి వాడిని ఎంట తిప్పుకొని వాడు లాస్ట్కు నీకు అది చేస్తా ఇది చేస్తా చెప్పి స్టోర్ ఇప్పిస్తా అని చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయని స్టోర్ డీలర్ నువ్వే తీసుకుంటువి, వాలంటీర్లు నువ్వే తీసుకుంటువి, పార్టీ పదవులు నువ్వే తీసుకుంటువి, కార్పొరేట్ సీటు నువ్వే తీసుకుంటువి. వాడు లాస్ట్కి ఇండ్లు అమ్ముకొని పోయి ఎక్కడో ఆకుతోటపల్లి ప్రాంతంలో ఉండి స్కూల్ బస్సుకు పోతా జీవనం సాగిస్తున్నాడు. ఇంతమందిని మోసం చేస్తున్నావే నువ్వు. నా రజకులను మాట్లాడతావు. మాట్లాడే కన్నా సిగ్గు ఎగ్గన్నా ఉండాలన్నా మాట్లాడేకి. రా, చర్చకు పెడదాం. నువ్వు వంక అటువైపు నువ్వు ఉండు, బ్రిడ్జి మీద ఇటువైపు మేము ఉంటాం. నీ ఎంబడి ఎంత జనాలు వస్తారో, మా ఎంబడి ఎంత జనాలు వస్తారో చూద్దాం. అక్కడ కూర్చొని చర్చించుకుందాం. లేదు చర్చకు రాలేనంటావా? నీ బాధితులన్నీ రోజుకొకరిని చెప్పినా నీ ఇంటికి తోలుతా. నువ్వు నీ వల్ల బాధితులు ఏదైతే ఉన్నారో అందరినీ కూడా ఇంటికి తోలుతా. చర్చకు వస్తావా, ఇట్లా వస్తావా చూడు. మరి పోతే ఈయన మా డివిజన్ ఇన్ఛార్జ్గా వచ్చినాడు మోహన్ కుమార్ అని, ఆయన మీద పలు ఆరోపణలు చేస్తున్నాం. నిరూపించాలా. మోస్ట్ వాంటెడ్ అంట, ఎక్కడ పేపర్లు కనిపించినారు మోస్ట్ వాంటెడ్ అని చూపించు. ఎందుకు అనవసరం ఆరోపణలు చేస్తున్నావు? నీ మీద ఆరోపణలు చేసిన దానికి ఆరోపణలు కాదు, వాస్తవాలు. మేము చేసిన వాస్తవాలు నిరూపించాం. ఎవిడెన్స్ ఉన్నాయి పూర్తి స్థాయిలో. చర్చకు రా.
నువ్వు ఏమో అనవసర ఆరోపణలు చేస్తున్నావు ఎందుకు ఆ మనిషి మీద? మంచి చేసినాడన్న ఒక బాధ అంటే రజకులంతా ఆయనతో నడుస్తున్నారనే ఎత్తితే కులం కాటు తీస్తావు. ఎవరో బయట నుంచి వచ్చినా మనకి ఎందుకు అంటావు? మేము కూడా ఏమో ఆయన అంటే ఎందుకు నడుస్తున్నామంటే పార్టీ నువ్వు సరిగ్గా ఉంటే మేము పార్టీ ఇచ్చిపెట్టిపోయేవాళ్ళం కాదు, నీ ఏమంటే ఉండేవాళ్ళం కదా. వంక తీసినాడు, ఆ వంక ప్రాంతంలో కరెంటు తీగలు ఎంత కిందకు ఉన్నాయో చూడు. 5 సంవత్సరాలు నువ్వు ఒక ఫోన్ వేయించుకోలేకపోయినావు. ఈ పొద్దు దాదాపు అంటే 16-17 ఫోన్లు శాంక్షన్ చేయించుకున్నాడు. అది కూడా వర్క్ ఆర్డర్ వస్తుంది, జరుగుతాయి. ఓ 4-5 రోజుల్లో జరుగుతాయి. అది కూడా ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేస్తున్నాడు. రోడ్డు ఇక్కడ బీకిస్తున్నాడు, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు షిఫ్ట్ చేస్తున్నాడు. నిరంతరం అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నాడు, ప్రజా సమస్యల మీదే చేస్తున్నాడు. నువ్వు ఏ రోజన్నా కూడా ఆ స్థాయిలో ఏమైనా చేసినావా? ఏమైనా ఒక్కరినన్నా పిలుచుకొని పోయి నువ్వు పలానా ఆఫీస్కి పోదాం, పలానా చోటుకి పోదాం, ఈ సమస్య మీద పోదాం అని పిలుచుకున్నావా నువ్వు? ఈయన కొత్తగా రావడంలోనే అందరికీ ప్రజలకు చాలా దగ్గర అయిపోయినాడు. అది ఎంత అంటే ఒక కుటుంబ సభ్యులాగా దగ్గర అయ్యి అందరినీ కూర్చొని పని వదులుకొని మొత్తం వాడు కూర్చొని వంకని వాగనంతా తీపిచ్చి పట్టుబట్టి తీపిచ్చినాడు. నువ్వెందుకు చేయలే? నువ్వు చేసినా మేము నీతోనే ఉంటాంటే మీద నీతో కానిదేమో ఆయనతో అయ్యినదేమి. మళ్ళీ పైగా ఏం మాట్లాడుతుంటే మున్సిపల్ యంత్రాంగం ఇది చేస్తుంది, నీ సొంత డబ్బులతో తీసినావని. మరి ఆ రోజు నీ సొంత డబ్బులతో ఏమైనా చేసినావా నువ్వు? చెప్పు. ఆ రోజు నీ సొంత డబ్బులతో చేసింటే ఈ రోజు కూడా సొంత డబ్బులు పెట్టి చేపిస్తాం, ఇబ్బంది ఏం లేదు. పెడతాడు, డబ్బు ఏం పెడతాడులే. నువ్వు ఎందుకు తీయలేకపోయినావు అది చెప్పురా నాయనా. ఏం చేసినావు అని చెప్తే కేసులు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అంటే రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు మిగతా వాళ్ళందరూ శుద్ధపూసలా? ఈయన మీద ఒక్కటే కేసులు ఉన్నాయా? చెప్పు. మిగతా వాళ్ళు శుద్ధపూసలా, వెన్నపూసలా? అది కూడా చెప్పాలి కదా. రాజకీయ పార్టీలో తిరిగేటప్పుడు ఒక అనుకోవడంలో మామూలు కేసులు ముందుకు పోతున్నప్పుడు కేసులు పడతా ఉంటాయి, మామూలే అది. అవినాష్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి. మరి ఇంతమందికి కేసులు ఉన్నది లేదు, ఈ మనిషి మీద కొత్తగా ఉన్నాయా? మరి పిల్లలకు మందు తాగి మాట్లాడిస్తున్నారంట. నువ్వు మాట్లాడిచ్చినప్పుడు ఎంతమంది దాపినావు? నువ్వు మందు దాపింటే మేము కూడా మందు దాపినట్లే. నువ్వు ఒప్పుకో నేను దాపినా అని, నేను ఒప్పుకుంటాం తాపినామని, అంతే కదా. మరి ఇంకో విషయానికి వస్తే సాయంత్రం 7 గంటలు అయితేనే శాంతినగర్ సర్కిల్ నుంచి ఇక్కడి వరకు గుంపులుగా ఉండేటోళ్ళు దాదాపుగా ఒక 2-3 నెలల కిందటి వరకు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడన్నా కూడా గుంపులు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఫ్యామిలీతో వాకింగ్ చేసుకుంటా ఉన్నారు. శాంతినగర్ రోడ్ నుంచి ఈ అంగడి దగ్గర వరకు గుంపులు విపరీతమైన గుంపులు ఉంటాను. ఇప్పుడు ఉన్నారా గుంపులు? 7 గంటలకు వచ్చి తిరిగి చూడు నువ్వు కూడా, గుంపులు ఉంటున్నారేమో. ఫ్యామిలీలు నీట్గా వాకింగ్ చేసుకుంటున్నాయ్యా. 11 వరకు గానిలే వాకింగ్ చేసుకుంటున్నావు భయం లేకుండా. గతంలో నువ్వు ఉన్నప్పుడు చేసుకునే ఉందా? ఈయన ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత ఈ పిల్లలు కూడా ఎక్కువ తిరగడం లేదు ఇక్కడ కూడా. మరీ చెప్తున్నారు SICI జోవిలో ఉన్నాడు. ఎవరు చెప్పినా జోవిలో ఉన్నాడని? వాళ్ళు స్టేషన్లో ఉంటారు, జోవిలో పెట్టుకుంటారు. వాళ్ళ పని వాళ్ళ స్టేషన్లో చేసుకుంటా అంటారు. మా జోవిల్లోకి వచ్చి ఎందుకు కూర్చుంటారు వాళ్ళు? మేము పని పట్టలేదా పోలీసు వాళ్ళకి కూడా? దండి ఉంది వాళ్ళకి పని. నువ్వు అనవసర ఆరోపణలు చేస్తున్నావు. ఎవరో ఒకడు వచ్చన్నా ఏదో ఏడ్చుకుంటే పలానా సమస్య ఉందన్నా అంటే CI గారికో SI గారికో ఫోన్ చేసి చెప్పింటాడు. లేదు సార్ ఇట్లా పని చేసుకొని పోతారు మాట్లాడతారని చెప్పింటారు. ఆ మాత్రం దానికి వాళ్ళని బెదిరించినట్లా? నువ్వు అన్నీ అనుకూలంగా వాళ్ళు ఏదని చెప్తే కన్నా దానికి అనుకూలంగా మలుచుకొని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు. కాలనీలో ప్రజల్లో చెడ్డ చేయాలా అని నువ్వు చేసినంత మాత్రాన ఎవరు నమ్మేదానికి లేరు. మా ప్రజలకు చెప్పు అంటావు. ఈ వంక తీసిన తర్వాత ఎక్కడన్నా దోమలు ఉన్నాయో ప్రశాంతంగా కూర్చున్నారే, నువ్వు ఎందుకు చేయలేకపోయినావు ఈ అభివృద్ధి అంతా? అబ్బా అదొక్కటి చెప్పు, కారణం అదొకటి చెప్పు. ఆయన ఎక్కడి నుంచో వచ్చినాడు అంటున్నావు, సరే బాగుంది, మంచిగా పనిచేస్తున్నాడు కదా. ఎమ్మెల్యే గారి ఆదేశాలతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నీట్గా సక్రమంగా పని చేసుకొని పోతున్నాడు ఆయన. ఎక్కడ కాంట్రవర్సీలు ఏం పెట్టలే. నువ్వు చూస్తే ఆ భూమి కబ్జాలు ఉన్నాయి, ఈ భూమి నువ్వు ఒకటి తీసుకురా. ఒక భూమి కబ్జా చేసినాడు ఇదిగో ఈ వ్యక్తి అని చెప్పి చూపి, నేను నీకు 10 చూపిస్తా. ప్రభుత్వ రోడ్ నాపి నువ్వు లంచాలు తీసుకునేది వాస్తవం కాదా? 33 అడుగులు రోడ్ నాపినావే, వాస్తవం ఉంది. వర్క్ ఆర్డర్ వచ్చినట్టు కూడా ఉన్నాయి. నువ్వు రోడ్డు శాంక్షన్ అయింది, వర్క్ ఆర్డర్ వస్తే 3 లక్షల రూపాయలకు వర్క్ ఆర్డర్ వస్తే నువ్వు దాన్ని ఆపుతావు, వాంతో డబ్బు తీసుకున్నావు. ఇవి వాస్తవాలు కాదా శ్రీనివాసులు? నువ్వు రజకులు అంటావు, బయట వాళ్ళు అంటావు, కులానికే సపోర్ట్ చేయాలంటావు. సరే నీ కులానికి సపోర్ట్ చేద్దాంలే. నువ్వు ఏం చేసినావో చెప్తే నేను ఫలానా చేసినా అని చెప్పి చర్చకు కూర్చొని మాట్లాడితే అందరి ముందు ఇదిగో ఉండేదంతా రజకులమే, ఏ ఒక్కరితో అయినా కూడా కూర్చొని చర్చకు కూర్చొని మాట్లాడుకుందాం. కులానికి నువ్వు ఇవి చేసినావు, డివిజన్కి ఇవి చేసినావు అంటే చేద్దాం ఏదన్నా గుడక. మరి గోసరంగన్న గారు మీకు కూడా ఒకటే సూటిగా అడుగుతున్నాను,
ఎట్లా అడగలను దీనికి, ఈ గోసిరంగన్ అనే పేరు కూడా మా పెద్ద ఆయన సారి క్షమించు, ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే ఏం చేయలేదు నువ్వు కూడా. ఇక్కడ మన ప్రతి ఒక్క కులస్తులు కూడా ముందుకు పోతా ఉన్నారు, వాళ్ళ పెద్దల్ని విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ కులస్తులు సంపాదించి, ఇప్పుడు వడ్డే ఓపెన్ గారని ఇంకోటి అని చెప్పి వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు. మనకు ఏదన్నా కూడా జయంతి కానీ వర్ధంతి కానీ చేయాలంటే ఏం చేసినావు, మన రజకుల కులాన్ని ఏముంది మనకు చేసేకి? చాకలి ఐలమ్మ గారి విగ్రహం పెట్టినావా ఈ రోజన్నా కూడా? ఎక్కడన్నా పెట్టినారా జిల్లాలో? ఎక్కడన్నా చెప్పు, ఒక ప్రాంతంలో అని చెప్పు. పెట్టింటే మేము రజకులు మీ గురించి మాట్లాడేది తప్పు, మీకే సపోర్ట్ చేస్తాం. నువ్వు ఏమి చేయకోకుండా మా రజకులు అంటే ఎంతకాలం ఓపిక పడతామయ్యా మేము రజకులు? ఇంతకుముందు కేసులు పెట్టిన వాళ్ళంతా మిసాల రంగన్న గారు వాళ్ళ మీద కేసులు పెట్టే వాళ్ళ రజకులు గారా? ఆడుకున్నావయ్యా నువ్వు ఒక్కొక్కరిని బంతాట ఆడుకున్నట్లా అధికారం ఉందని చెప్పి. నువ్వు ఈరోజు కొత్తగా చెప్తున్నావు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, అధికారం పోతుంది, శాశ్వతం కాదు అని మాట్లాడతాము. ఇట్లా ఉంటుందిలే, ఇంకో టర్మ్ కూడా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. దానికి తగ్గట్టు ప్రణాళికలు చేసుకొని నిన్ను కూడా ఈ డివిజన్లో నీకు ఏదైతే మొన్న కూడా చెప్పినా కానీ విని ఎరగని ఓటమి, ఆ ఓటమి అభిమాన భారంతోనూ నువ్వు శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగు ఎట్లా చేస్తామని కూడా చెప్పిన. అదే మాట మీదే ఉన్నా నీకు ఇంక శంకరగిరి మాన్యాలే, ఇడిచిపెట్టేదేమి ఉండదు నిన్ను. మేము కాదు తగులుకునేది, నువ్వు తగులుకున్నావు. రోజుకొక బాధితులను తోలుతా నీ ఇంటికి. ఖబర్దార్ శ్రీనివాసులు, మళ్ళీ బాగా చెప్తాను, హెచ్చరిస్తానా. ఇంకోసారి అనవసర ఆరోపణలు చేసి డివిజన్లో మంచి చేస్తున్న వ్యక్తుల గురించి ఎక్కడన్నా చెడ్డ చెప్పినావనుకో, కుర్చీ వేసుకొని నీ ఇంటి ముందర కూర్చుంటా. నువ్వు దానిని నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకో. ఓటమి ఇప్పుడే ఒప్పుకొని తప్పుకో, మంచిగా ఉంటుంది. ఇంకొకసారి ఆ మనిషి మీద డివిజన్లో మంచి చేయడానికి వచ్చినాడు, మంచిగా చేసుకుందాం అందరూ కూడా. ఇంకొకసారి లేనిపోని కారు కూతులన్నీ కూర్చున్నావు అనుకో, ఏం జరుగుతుందో కూడా భవిష్యత్తులో నేను చెప్పని చూస్తావు. ఏటికైనా సిద్ధమే, ఈ తెగేదాకా లాక్కుంటూ పోతున్నావు. సిద్ధం అన్నాక ఏమిటికైనా సిద్ధమే. ఖబర్దార్ శ్రీనివాసులు, మరోసారి చెప్తున్నా.